అందరికీ నమస్కారం అండి. దిస్ ఈజ్ విజయ్ కుమార్, స్పోక్స్ పర్సన్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. సో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ గురించి గత సోమవారం నాడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. సో ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ యొక్క విధి విధానాలు ఏంటి, వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమాలు ఏంటి, దాని మీద టీడీపీ యొక్క వ్యూ ఏంటి అని చెప్పడం జరిగింది. సో దీనికి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ వాళ్ళు కొన్ని అభ్యంతరాలు రైజ్ చేస్తూ ఆ యొక్క వార్తను ప్రచురించిన వార్తాపత్రికలకి మాకు సో ఓపెన్గా అందరికీ కొన్ని ఫ్యాక్ట్ చెక్స్ అంటూ ఒక 22 పాయింట్స్తో ఒక ఫ్యాక్ట్ చెక్ పంపించడం జరిగింది. సో ఆబ్వియస్లీ ఆ ఫ్యాక్ట్ చెక్లో ఉండేవన్నీ ఏది దాదాపుగా నిజాలు కావు. వాళ్ళు దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అది ఒక డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ కింద వాళ్ళు చూపించని ప్రయత్నించారు. సో వాళ్ళ డిఫెన్స్ మీద టీడీపీ మీ యొక్క డిఫెన్స్ తప్పు, మీ డిఫెన్స్ చేసుకోవడంలో మీ ఆర్గనైజేషన్ తప్పు లేకపోవచ్చు, కానీ బట్ ప్రజలకు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ చేరాలి, యాక్చువల్గా ఉండే ఇష్యూ ఏంటి, ఉండే పరిస్థితి ఏంటి, ఈరోజు ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఇది చేరాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క ఫ్యాక్ట్ చెక్ సోకాల్ డిఫెన్స్ ఆర్గ్యుమెంట్కి మేము ఇవాళ రిబ్యూటల్ ఇవ్వదలుచుకున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు సో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ప్రజాదాన్ని లూటీ చేస్తుంది అంటూ దాని ఫ్యాక్ట్ చెక్ని మేము మీకు ఇస్తున్నాం. సో మేము ఇచ్చిన దాంట్లో ప్రధానమైన ఇది ఏంటి అంటే, డిజిటల్ కార్పొరేషన్లో ఎక్కువ మంది సోషల్ మీడియా ఉద్యోగులే ఉన్నారు. అంటే వైసీపీ సోషల్ మీడియాకు చెందిన ఉద్యోగులే ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ వైసీపీ సోషల్ మీడియా ఉద్యోగులను వాళ్ళు చెప్పినట్టు 94వ జీవో కింద తీసుకున్నా కూడా ఈ వైసీపీ సోషల్ మీడియా ఉద్యోగులనే దాదాపు 120-125 ఎంత వాళ్ళ స్ట్రెంగ్త్, మొత్తం మీద మెజార్టీ వాళ్ళే ఉన్నారు అన్నది వార్తలో కానీ మేము చెప్పింది కానీ ప్రధానమైన అభియోగం. ఆ అభియోగం గురించి అసలు మాట్లాడలేదు, అసలు దాని గురించి ఏ రకమైన డిస్కషన్ చేయలేదు. 22 పాయింట్స్తో ఏ రకమైన డిస్కషన్ చేయకుండా వాళ్ళ ఉద్యోగులు ఎంతమంది, అసలు అర్హతలేంటి, దాన్ని ఎలా రిక్రూట్ చేసుకున్నారు, ఎవరికి పూర్వం వైసీపీతో కానీ ఇప్పుడు కానీ సంబంధ బాంధవాలు ఉన్నాయా, సాధికారకంగా వీళ్ళతో ఎవ్వరికి మాకు సంబంధాలు లేవు, వీళ్ళంతా ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు, వీళ్ళకి వైసీపీ సోషల్ మీడియాతో ఎలాంటి సంబంధం లేదు అని మాట మాత్రమైనా చెప్పలేకుండా 22 పాయింట్లతో ఒక డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ ఇచ్చేసారన్నమాట. సో ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉద్యోగులను తీసుకోవాలి, ఏ విధంగా ఉద్యోగులను రిక్రూట్ చేస్తుంది అంటూ ఆ విషయం చెప్పకుండా, మెయిన్ ఇష్యూ గురించి మాట్లాడకుండా బీటింగ్ అరౌండ్ ది బుష్ మారి సంబంధం లేని విషయాలతో మాట్లాడుతూ వచ్చారు. సో వైసీపీ వారు చేసిన డిఫెన్స్ ఆర్గ్యుమెంట్కి తెలుగుదేశం పార్టీ ఇస్తున్న ఫ్యాక్ట్ చెక్ ఇది. ఓకే, నెక్స్ట్. సో వివరాల్లోకి వెళ్తే, కేవలం ముఖ్యమంత్రి ఇమేజ్ పెంపుదల కోసమే అన్నట్టుగా ఒక డిజిటల్ కార్పొరేషన్ పనిచేస్తుంది అని మేము చెప్పడం జరిగింది. వైసీపీ సోషల్ మీడియాలోని పలువురు డిజిటల్ కార్పొరేషన్లో ఉద్యోగులుగా ఉన్నారు. వీరిలో దాదాపు అందరూ ఒకే డిజిటల్ కార్పొరేషన్లో, అంటే సోషల్ మీడియాలోనూ అదేవిధంగా ఏపీ డిజిటల్ కార్పొరేషన్లోను ప్యారలల్గా సమాంతరంగా వాళ్ళు పనిచేస్తున్నారు. 2 సంస్థల్లో, ఒక ప్రైవేట్ సంస్థలో, ఒక పొలిటికల్ సంస్థలో, ప్లస్ ఒక గవర్నమెంట్ కార్పొరేషన్లో సమాంతరంగా వీళ్ళందరూ పనిచేస్తున్నారు అని మా యొక్క ప్రధానమైన ఆరోపణ. ఆ ఆరోపణ గురించి వాళ్ళు మాట్లాడలేదు. ఓకే, ముఖ్యమంత్రి ఇమేజ్ పెంచడం కోసం అనే ఒక బేస్ కింద వీళ్ళు గూగుల్ యాడ్స్ దగ్గర నుంచి ప్రైవేటు వెబ్సైట్ల కోసం డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఎంపానల్ చేసుకుని వీళ్ళు 10ల సంఖ్యలో వెబ్సైట్లకి యాడ్స్ ఇస్తున్నారు. దాని ద్వారా ప్రజాధనం వేస్ట్ అవుతుంది అన్నది మా మెయిన్ ఆరోపణ. సో ఈ 2 ఆరోపణలకి వీళ్ళు ఇంతవరకు మాకు జవాబు చెప్పలేదు. సో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, రఫ్గా చెప్పాలంటే వాళ్ళు ఇచ్చింది ఒక 22 పాయింట్స్తో ఇచ్చారు. దాంట్లో మెయిన్గా దాన్ని క్రక్స్ ఆఫ్ ది 22 పాయింట్స్ ఏంటి అంటే, మేము చెప్పిన మెయిన్ పాయింట్ అయిన ఉద్యోగులు, వైసీపీ వాళ్ళు, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు అన్న విషయం గురించి వాళ్ళు అసలు మాట్లాడలేదు. పాయింట్ 1. ఇంకోటి ఏంటి అంటే, తెలుగుదేశం డిజిటల్ కార్పొరేషన్ కొత్తగా సృష్టించిన కార్పొరేషన్ అన్నట్టు చూస్తోంది. ఇది పాత కంటెంట్ కార్పొరేషన్ మాత్రమే. ఓకే, ఏపీడీసీ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రాచుర్యం కల్పించడం, ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలకు ప్రాచుర్యం కల్పించడం, తద్వారా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయడం అనేది మా ఉద్దేశం అన్నారు.
ఫేర్ ఎనఫ్, దాని తప్పేం లేదు. కానీ ఏపీడీసీ కార్యక్రమాలు వీడియోలుగా రూపొందిస్తూ ప్రభుత్వానేతగా ఆ కార్యక్రమాల సృష్టికర్తగా ముఖ్యమంత్రి ఈ ప్రకటన అన్నింటిలోనూ కనిపిస్తారని చెప్పనవసరం లేదు. దీనిలో తప్పే ఉంది. దీనిలో మేము కరెక్టే చేస్తున్నాం కదా, జీవోలు ఇచ్చాం కదా, తెలుగుదేశం ప్రభుత్వం కంటెంట్ కార్పొరేషన్ ద్వారా యాడ్స్ ఇచ్చారు, అప్పుడు తప్పలేదా? సో అందుకే వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్లాట్ఫారాల ద్వారా రాష్ట్ర ప్రచారం చేస్తున్నాము. ఎంపానల్మెంట్ కోసం రేట్ కార్డులు కూడా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలే పాటించాము, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంకోటి మెయిన్గా వాళ్ళు మా మీద చెప్పింది ఏంటంటే, ఐప్యాక్కు మేము ప్రకటనలు ఇవ్వటం లేదు, కానీ 4 ఏళ్లలో కేవలం 88.56 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాము, అంతకంటే మేము ఖర్చు పెట్టలేదు, మీరు 500 కోట్ల దాకా ఖర్చు అయింది అని మా మీద ఆరోపణ చేశారు. కేవలం 88.56 crores మాత్రమే మేము ఖర్చు పెట్టాము అన్నది ఒక ప్రధానమైన వాళ్ళు ఇచ్చిన ఇది. ఆ మేరకు ఆ యొక్క మేరకు 22 పాయింట్స్ వాళ్ళు చెప్పారు. అంటే ఉద్యోగుల గురించి మాట్లాడలేదు, మేము జీవోలు ఇచ్చుకున్నాము, మేము కార్పొరేషన్ పేరు మార్చుకున్నాము, ఇంతకుముందు కంటెంట్ కార్పొరేషన్ పేరు మార్చుకున్నాము, ఇప్పుడు మేము ముఖ్యమంత్రి ఫోటో ఖచ్చితంగా చూపిస్తాము, ముఖ్యమంత్రి ఈ యొక్క ప్రభుత్వాధినేత ఈ కార్యక్రమం సృష్టికర్త ఆయన ముఖ్యమంత్రిని ఫోటో చూపిస్తాం, తప్పే ఉంది, మీరు 500 కోట్లు అన్నారు, కేవలం 88 crores మాత్రం ఖర్చు పెట్టాం. ఇది స్థూలంగా వాళ్ళ యొక్క ఆరోపణల సారం. సరే, దానికి మా యొక్క ఆన్సర్లు ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ ప్రధానమైన ఆరోపణ ఇందాక నేను చెప్పినట్టు వైసీపీ సోషల్ మీడియా వారే అసలు ఈ ఆరోపణలు కనీసం ప్రస్తావించకుండా డిఫెన్స్ మొత్తం ఇచ్చేశారు. మేము చాలా స్పష్టంగా శాంపుల్ ఉద్యోగుల అందరి పేర్లు రాయొచ్చు, కానీ ఎవరి జీవితాలు ఎందుకు మనం ఇది చేయడం అని కేవలం ఒక 15 అనుకుంటాను, కొన్ని శాంపుల్ ఉద్యోగుల పేర్లు, వాళ్ళ వివరాలు, వాళ్ళు ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నది, వాళ్ళే ఇది మేము చెప్పలేదు, ఫేస్బుక్లో కావచ్చు, లింక్డ్ఇన్లో కావచ్చు, లేదా ఇతర సోషల్ మాధ్యమాల్లో కావచ్చు, వాళ్ళు మేము ఎక్కడ పనిచేస్తుందని రాసుకుని రెండిట్లో పనిచేస్తున్నామని రాసుకున్న వాళ్ళ పేర్లని శాంపుల్ లెక్కలో మేము చూపించాం. ఇప్పుడు ఆ పేర్లు తప్పైతే మీరు తప్పు చేశారు, ఆ పేర్లు లేవు, అట్లాంటి ఉద్యోగులు మా దగ్గర లేవు అని చెప్పాలి. కానీ సోషల్ మాధ్యమాల్లో అట్లాంటి వాళ్ళ గురించి అసలు వీళ్ళు మాట్లాడనే లేదు. వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తూ ఇక్కడ డిజిటల్ మీడియాలో కూడా జీతాలు తీసుకుంటూ కొందరు పాత సోషల్ మీడియా వాళ్ళు కొందరు ఇలా మొత్తం మీద ఉద్యోగుల ఫ్లేవర్ మొత్తం డిజిటల్ కార్పొరేషన్లో వైసీపీనే కాదని కనీసం ఈ ఫ్యాక్ట్ చెక్లోన్నా చెప్తారేమో అనుకున్నాం. ఆ మాట కూడా చెప్పలేదు వాళ్ళు. అందరూ చాలా ధైర్యంగా మేము డిజిటల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నాము, మేము సోషల్ మీడియాలో పనిచేస్తాం, చాలా హానెస్ట్గా రాసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఉద్యోగులు మనం అభినందించాలి, చాలా నిజాయితీగా 2 చోట్ల మేము పనిచేస్తున్నాం అని రాసుకున్నారు వాళ్ళు. మరి ఆ ఉద్యోగుల పూర్వ వైసీపీ అటాచ్మెంట్ గురించి మాట్లాడకుండా మొత్తం డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ అంతా చేసేస్తే కోర్టులు ఒప్పుకోగా. ఓకే, సో ప్రభుత్వ కార్యక్రమాలకు, ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలకు ప్రాచుర్యం కల్పించడం, తద్వారా ప్రజలకు ప్రభుత్వానికి వారధలా పనిచేయడం, ప్రభుత్వ కార్యక్రమాలు వీడియోగా రూపొందించడం, ఆ కార్యక్రమాల సృష్టికర్త ముఖ్యమంత్రి ఈ ప్రకటనలన్నింటిలోనూ కనిపిస్తారని చెప్పనవసరం లేదు, ఖచ్చితంగా కనిపిస్తారంట. మరి ఇంకా దీనిలో తప్పే ఉంది, ఇది చట్ట వ్యతిరేకం కాదు, ఇది డిజిటల్ కార్పొరేషన్ యొక్క ఆర్గ్యుమెంట్. ఓకే, ప్రభుత్వం ఎప్పుడూ ఒక వ్యక్తిది కాదు, ఈ ముఖ్యమంత్రిది కాదు, పూర్వ ముఖ్యమంత్రి కాదు, ఎవరిది కాదు, ప్రభుత్వం కొన్ని వ్యవస్థల సమాహారం. అంతేగాని ఒక ముఖ్యమంత్రి సృష్టించడు, ఒక ముఖ్యమంత్రినే ఇంకా అవధులు లేని విధంగా ఆయనకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఏ ముఖ్యమంత్రి అయినా చేయకూడదు. ఇన్ఫ్యాక్ట్ మా పార్టీ ముఖ్యమంత్రి వచ్చినా కూడా చేయకూడదు, అట్లా ఇట్స్ రాంగ్. సో పేరుతో పాటు పూర్వ కంటెంట్ కార్పొరేషను ఇలాగే ఉండింది అన్నారు, లేదు. ఇంతకుముందు మేము పెట్టిన 2018లో మేము పెట్టిన కంటెంట్ కార్పొరేషన్కి ఇది మ్యాండేట్ కానే కాదు. వివిధ ప్రభుత్వ శాఖల వాళ్ళ యొక్క అవసరాలను తీర్చడానికి కంటెంట్ కార్పొరేషన్ పెట్టాం. కానీ వైసీపీ వచ్చిన తర్వాత కంటెంట్ కార్పొరేషన్ యొక్క పేరే కాదు, దాని ఫ్లేవర్ని పూర్తిగా మార్చేసి ప్రభుత్వ కార్యక్రమాలను, ముఖ్యమంత్రి ఫోటోలను, వీడియోలను జనాలకి మేము చేరవేస్తాం, అదే మా ఇది, దాంట్లో మేము అద్భుతంగా పనిచేస్తున్నాం అని వాళ్ళు రాశారు. వాళ్ళు రాసిన మాట ఇది, మేము చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం. వాళ్ళకు వాళ్ళ జీవోలు వాళ్ళు సృష్టించుకొని, వాళ్ళే జీవోలు ఇచ్చుకొని, వాళ్ళే మ్యాండేట్ పెట్టుకొని, ఇది మా మ్యాండేటు, సో మా ముఖ్యమంత్రి గారిని చూపించడమే మా మ్యాండేట్, కాబట్టి ప్రజల సొమ్ము దీనికి మేము ఖర్చు పెడతాం, మేము అద్భుతంగా పనిచేస్తున్నాం అన్నప్పుడు ఒక ప్రతిపక్షంగా మేము మా అభ్యంతరాన్ని లేవనెత్తాము. దానిలో తప్పే ఉంది, ఇట్స్ రాంగ్. ఒక ప్రతిపక్షంగా మాకు హక్కు ఖచ్చితంగా ఉంటుంది. ఈ రకంగా మీరు చేయడం తప్పు అని మేము చెప్తున్నాం. సో ప్రభుత్వం జీవో ఇచ్చింది అంటున్నారు, ఇది చట్టబద్ధమే కదా, గవర్నమెంట్ జీవో ఇచ్చింది కూడా మేము చేస్తున్నామని. ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆ జీవోల యొక్క చట్టబద్ధతనే సవాల్ చేస్తున్నాం.
జీవోలు ఇచ్చేంత మాత్రాన ఎవ్రీథింగ్ నీ నాట్ బి ట్రూ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ నాట్ బి కరెక్ట్. ఆ జీవోల యొక్క చట్టబద్ధతనే మేము క్వశ్చన్ చేస్తున్నాం. మా మ్యాండేట్ ఇది, మేము ఆ యొక్క మేరకు మేము జీవో ఇచ్చుకున్నామంటే ఆ మ్యాండేట్ మా ఇష్టం అంటే మీ యొక్క రుజువర్తని మేము క్వశ్చన్ చేస్తున్నాం, మీ యొక్క నిజాయితీని మేము క్వశ్చన్ చేస్తున్నాం, మీ ఇంటిగ్రిటీని మేము క్వశ్చన్ చేస్తున్నాం, మీ యొక్క పరిపక్వతని మేము క్వశ్చన్ చేస్తున్నాం. సో జీవో ఇచ్చిన మాత్రాన అన్నీ కరెక్ట్ అయిపోవు, ఏమంటారు, జీవో ఇచ్చిన మాత్రాన మనం చేసేవన్నీ రైట్గా మారిపోవు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 4 ఏళ్లలో కేవలం 88 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాము, మీరు 500 కోట్లు అని చెప్పారు, సో ఇది తప్పు అన్నారు. ఫేర్ ఎనఫ్, అగ్రీడ్. కాకపోతే మేమేమో 500 కోట్లుగా మేము అంచనా వేశాం, ట్రూ. కానీ గత 4 ఏళ్లలో ప్రతి ఏటా బడ్జెట్లో డిజిటల్ కార్పొరేషన్కు 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రకటించారు. గత 4 ఏళ్ళుగా ప్రకటిస్తూనే ఉన్నారు. అంటే కేటాయించిన డబ్బులు ఇవ్వటం లేదా? 2,79,000 కోట్ల రూపాయలతో పెట్టిన బడ్జెట్ అంతా ఇంతేనా? 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పి కేవలం మీకు 20 కోట్లు కూడా కేటాయించలేదా? మీరు చెప్పినట్టు 88 కోట్లు అంటే బై 4 = 22 crores ఖర్చు పెట్టామని మీరు ఇచ్చింది ఇంట్లోనే ఉంది. అంటే ఈ కేటాయింపులన్నీ ఐవాషేనా? కేవలం బడ్జెట్లో కేటాయిస్తారా? 4వ వంతు కూడా మీకు ఇవ్వరా? ఇచ్చారో లేదో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఒక్క క్షణం. దిస్ ఈజ్ ది జీవో. 2021లో ఈ జీవోని రిలీజ్ చేశారు. ఈ జీవో ఏం చెప్తోంది? ఆ జీవో రెఫరెన్స్లన్నీ ఇచ్చి ది గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ హియర్ బై, పాయింట్ నెంబర్ 3 అండి, ది గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ హియర్ బై అకార్డ్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 24.50 crores in meeting the expenditure towards payment of salaries, జీతాలు, రెంట్స్, అద్దెలు, యూటిలిటీస్ ఆఫ్ ఏపీ డిజిటల్ కార్పొరేషన్, రోజువారీ అవసరాలు ఫర్ ది సెకండ్ క్వార్టర్ అండర్ ది హెడ్ ఆఫ్ సో అండ్ సో. అంటే కేవలం 2వ త్రైమాసికానికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఉన్న 2వ త్రైమాసికానికి 24,50,00,000 కేటాయిస్తున్నాము అంటూ ఈ జీవో స్పష్టంగా చెప్తుంది. ది అసిస్టెంట్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ డ్రాయింగ్ ఆఫీసర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ షాల్ డ్రా ది అమౌంట్ శాంక్షన్ ఇన్ ది para 3 and adjust the amount to the PD account so and so. The vice chairman, the managing director shall furnish full detail expenditure. ఖర్చులు మొత్తం ఇవ్వాలి టు ది గవర్నమెంట్ ఫర్ ది శాంక్షన్ అబోవ్. బాగా వినండి, 24 కోట్లు ఒక త్రైమాసికానికి ఇచ్చాం. అంటే 2020 నుంచి లెక్కేసుకుంటే ఇప్పటిదాకా 3.5 సంవత్సరం, అంటే దాదాపు 14-15 త్రైమాసికాలుగా వచ్చాయి. 14-15 త్రైమాసికాల్లో ఒక్కొక్క త్రైమాసికానికి 24.5 crores అనుకుంటే ఇప్పటికి ఎంత వచ్చిందాలి గవర్నమెంట్కి, డిజిటల్ కార్పొరేషన్కి? దాన్నే మేము లెక్కేసుకున్నాం. ఒకవేళ దీన్ని మేము లెక్కేసుకోలేదు, తప్పేసుకున్నారంటారా? మీరు జీవోలు పబ్లిక్ డొమైన్లో పెట్టడం మానేశారు, మూసేశారు. పారదర్శకత లేదు. మీరు జీవోలే బయట పెట్టుంటే దాన్ని చూసుకోండి వాళ్ళం. మేము మాకు దొరికిన ఒక జీవోని మాత్రం సోషల్ మీడియాలో మేము వెతుకుతుంటే ఒక జీవో దొరికింది, దాని ప్రకారం లెక్కేసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ చాలా తక్కువ చెప్పాం మేము ఇంకా. ఓకే, సో 24 కోట్ల ఈ జీవో నెంబర్ RT నెంబర్ 43 డేటెడ్ 27/2021లో ప్రభుత్వం కేవలం 2వ త్రైమాసికానికి మాత్రం 24.5 crores ఇచ్చింది మీకు. సో ఇవంతా పైగా ఈ ఆర్డర్కి చివరిలో ఉంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కంకరెన్స్ కూడా అవసరం లేదని చెప్పారు. అంటే బడ్జెట్ రిలీజ్కు ఏ అడ్డంకులు లేవు. సో బడ్జెట్ షుడ్ హ్యావ్ బీన్ రిలీజ్డ్. 2021లో బడ్జెట్ రిలీజ్ అయిపోయి ఉండాలి. దిస్ ఆర్డర్ డస్ నాట్ రిక్వైర్ ది కంకరెన్స్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. మీరేమో 22 కోట్లే ఖర్చు అని చెప్తున్నారు. జీవో నెంబర్ RT 43 డేటెడ్ 27/2021లో ప్రభుత్వం 2వ త్రైమాసికానికి మాత్రం 24.5 కోట్లు ఇచ్చిన ప్రకారం చెప్తాం. ఏది నిజం? జీవో కాబట్టి దీన్నే మేము నమ్మాలి కదా, దాన్నే మేము నమ్మాము. సరే, 100 కోట్లు కేటాయింపులు చేశారు కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది అంటారు. మీ సాక్షి ఇదండి, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ 100 కోట్లు. ఓకే, ఇది 2021-22 సంవత్సరానికి ఆర్థిక మంత్రి గారి ప్రసంగం. దీనిలో 51వ పేజీలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ 100 కోట్లు ఇట్లా ప్రతి సంవత్సరం ఉంది. సో మీకు ప్రతి సంవత్సరం ఉన్నప్పుడు మీకు ఇంత రావట్లేదా? ఇక్కడ బేసికల్గా మేమేదో కేటాయింపులు చేసేస్తాం, బ్రహ్మాండమైన 2,79,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టేస్తున్నాం అంటూ
ఫైనల్గా పావంతు కూడా ఇవ్వట్లేదా అంటే బడ్జెట్ మొత్తం బోగసేనా, లేదా మీరు తప్పు చెప్తున్నారా? మీరే మీ ఒక్కసారి ఆర్థిక శాఖతో కూర్చొని మీరు డిసైడ్ చేసుకొని ఈసారి ఫ్యాక్ట్ చెక్ ఒకటి ఇస్తే దాన్ని బట్టి మేము కూడా ఫాలో అవుతాం. సో మీరు కేవలం 88 crores మాత్రమే ఖర్చు పెట్టామని చెప్పారు. మేము సామాజిక మాధ్యమాల్లో చూసిన ప్రకారం డిజిటల్ కార్పొరేషన్లో 120 ఆ పైచులకు ఉన్నారు. కరెక్ట్గా చెప్పలేము మేము కూడా. సంవత్సరానికి 22 కోట్ల రూపాయలతో ఇంతమంది ఉద్యోగులు అవసరమా? దాంట్లో జీతాలు ఎంత పోతాయి? 120 మందికి జీతాలు, 3 డైరెక్టర్లు, శ్రీ వెంకట దేవేందర్ గుర్రంపాటి గారు, శ్రీ సివి రెడ్డి గారు, శ్రీ బ్రహ్మానంద పాత్ర గారు, 113 మంది ఉద్యోగులు. ఇది జీవోలో ఉందండి, ఇస్తాను. ఐ విల్ షో దట్ జీవో ఆల్సో. వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ చిన్న వాసుదేవరెడ్డి గారు. బిల్డింగ్ అద్దెలు, యూటిలిటీసు, గూగుల్ యాడ్స్ వాటి ఫీజులు, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఇచ్చిన యాడ్స్ వాటి ఫీజులు, ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన యాడ్స్ వాటి ఫీజులు, ఇత్యాదులు. ఇవన్నీ లెక్క వేసే కదా GORT నెంబర్ 43 కింద 27/2021లో మీకు 24 కోట్ల బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ BRO ఇచ్చారు. ధోని. The Commission Information Publications AP Vijayawada has requested the government to hide the service of digital campaigners through outsourcing mode. ఇది కాకుండా ఒక 25 మంది డిజిటల్ క్యాంపెయినర్స్ కూడా. శ్రీ వెంకట దేవేందర్ రెడ్డి గుర్రంపాటి, చీఫ్ డిజిటల్ డైరెక్టర్, permitted the Commissioner INPR to engage an agency to fill 113 posts for a period of 8 months contract. ఒక ఏజెన్సీ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగులు తీసుకోమని శ్రీ సివి రెడ్డి అండ్ శ్రీ బ్రహ్మానంద పాత్ర, చీఫ్ డిజిటల్ డైరెక్టర్స్, శాంక్షనింగ్ ఆఫ్ 25 డిజిటల్ క్యాంపెయిన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year. అప్పట్లో ఇచ్చింది. ఓకే, దీని ఎక్స్టెన్షన్ కూడా వచ్చే ఉండాలి. అంటే 113 ఒక 25 138 ప్లస్ 3 డైరెక్టర్లు ప్లస్ VCN చైర్మన్, VCN మేనేజింగ్ డైరెక్టర్, వీళ్ళందరి జీతాలు కలిపితే మినిమం 3-4 కోట్లు కావా? సో మీరు వాళ్ళు చెప్పిన ప్రకారం మేము 22 crores ఖర్చు పెట్టామంటే జీతాలకి అద్దెలకి ఇంత పోతే ఇంతమంది ఉద్యోగులు ఏం చేస్తున్నట్టు? అసలు అంతమంది ఉద్యోగులు మీ ఆఫీస్లో నిజంగా ఉన్నారా, లేకపోతే వేరే ఆఫీసుల్లో ఎక్కడైనా పనిచేస్తున్నారా? దట్ ఈస్ ది డౌట్ దట్ వీ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్. మీ ఉద్యోగులందరూ 123 మంది మీ ఆఫీస్లోనే ఉంటారా? వీళ్ళందరూ వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్నామని చెప్తున్నారు కదా, వీళ్ళందరూ మీ దగ్గరే ఉన్నారా? ఉంటే వాళ్ళందరికీ ఖర్చు, ఈ డబ్బు ఇవంతా కావాలి కదా. సరే, మీరు ఇచ్చిన డిఫెన్స్ చూసిన తర్వాత మాకే డౌట్ వచ్చింది, ఒకవేళ మనం తప్పేమన్నా చూసామేమో. సరే, లెట్స్ చెక్ అని చెప్పి మీ యొక్క దాన్ని ఏమంటారు, మీ యొక్క డీటెయిల్స్ చూస్తామని క్యాగ్ రిపోర్ట్ ఓపెన్ చేస్తాం. క్యాగ్లో అయితే మొత్తం ఉంటుంది కదా, 2020, 21, 22 దాకా మీరు ఇచ్చున్నారు కదా అని. కానీ క్యాగ్ ఏం చెప్తాను తెలుసా? చివరిగా డిజిటల్ కార్పొరేషన్ కేవలం 2019-20 సంవత్సరానికి మాత్రమే ఫైనాన్షియల్ క్లోజింగ్ ఇచ్చారు, డీటెయిల్స్ ఇచ్చారు. ఆ తర్వాత 2.5 సంవత్సరాలుగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి, 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఇంకా అకౌంట్ ఫైనలైజ్ చేయలేదు. 2 సంవత్సరాలుగా క్యాగ్కి ఎందుకు ఫైనలైజ్ చేసి పంపించలేదు? మీరు జీవోలు ట్రాన్స్పరెన్సీ లేదు, మీరు పెట్ట మానేశారు. క్యాగ్కి మీరు ఎంత ఖర్చు పెట్టారో మీరు చెప్పరు. కేటాయించిన అమౌంట్ బట్టి చూసుకుంటామంటే అది కాదు అంటారు. ఇచ్చిన జీవోలు బేస్ చేసుకొని చూస్తే మీకు చాలా వచ్చేట్లు లెక్క వస్తుంది. ఒక త్రైమాసికానికి 24 కోట్లు వస్తే 13-14 త్రైమాసికాలు గడిచాయి. ఎంత వచ్చినారు అప్పుడు? దాన్ని బట్టే మేము వేసుకున్నాం లెక్క. మీరు అన్ని కాగితాలు ఈ పబ్లిక్ డొమైన్లో పెట్టుంటే మేము ఎందుకు లెక్క తప్పుతాం? ఓకే, ముందు క్యాగ్కి అకౌంట్ సబ్మిట్ చేయండి సార్లు ఫస్ట్. సరే, మేము ఇచ్చిన దాంట్లో ఇంకోటి ఏంటంటే, కార్పొరేషన్ అన్న తర్వాత ఆదాయం ఉండాలి, వ్యయం ఉండాలి. ఆదాయం లేకుండా ఒట్టి వ్యయమే ఉంటే అది కార్పొరేషన్ కాదు, ఇట్ విల్ బికమ్ ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. సో యు ఆర్ గెటింగ్ ఓన్లీ అ గ్రాంట్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్, బట్ మీరేమి సంపాదించడం లేదు. అది ఎట్లా కార్పొరేషన్ అవుతుంది అని ఒక క్వశ్చన్ మేము రైజ్ చేస్తాం. మీరు తప్పు, మాకు 22లో జీవో ఇచ్చారు, దాని ప్రకారం మేము సంపాదిస్తున్నాం కూడా అన్నారు. కానీ ఇది వచ్చి 86 చూడండి. 86 ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ లాస్ట్ ఎప్పుడు ఇచ్చారు? డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, అకౌంట్స్ ఫైనలైజ్ అప్ టు ఇయర్ ఫర్ విచ్ అకౌంట్స్ వర్ నాట్ ఫైనలైజ్డ్. ఓకే, 86 ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ 29/11/2018 అంటే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడే చేశారు, ఆ తర్వాత చేయలేదు. 19-20కి లాస్ట్ టైం చేశారంట. 21,
2021 ఆర్థిక సంవత్సరం, 21 and 22 ఆర్థిక సంవత్సరానికి అకౌంట్స్ ఫైనలైజ్ చేయలేదు. ఇది మేము ఇచ్చింది కాదండి. దిస్ ఈజ్ ఎ క్యాగ్ రిపోర్ట్. 2023 మార్చిలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అసెంబ్లీకి సమర్పించిన రిపోర్ట్లోని ఒక చిన్న పేజీ. మేము సంపాదిస్తున్నాము, మాకు నష్టాలు లేవు, మేము లాభాల్లో ఉన్నాము అని కూడా మీరు ఇచ్చిన 22 పాయింట్స్లో చెప్పారు. లాభాల్లో ఉంటే నెక్స్ట్ సీ ది థింగ్ ఆఫ్ 19 అండి. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ -1.19. యు ఆర్ ఇన్ ఎ నెగటివ్ నెట్వర్త్, మైనస్లో ఉంది. నెగటివ్ నెట్వర్త్లో ఉన్నప్పుడు హౌ కెన్ యూ సే దట్ వీఆర్ ఎర్నింగ్ ప్రాఫిట్స్? యు ఆర్ నాట్ ఎర్నింగ్ ప్రాఫిట్స్. ఒకే ఓ గుడ్లో మెల్ల ఏంటంటే ఎక్స్ట్రా అడిషనల్ లోన్స్ లేవు, అక్యూములేటెడ్ లాసెస్ ఉన్నాయి, అవుట్ స్టాండింగ్ లోన్స్ లేవు, అప్పులు లేవు, బట్ యు ఆర్ ఆబ్వియస్లీ అండర్ లాసెస్. సరే, ఇంకోది ఏమంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న కంటెంట్ కార్పొరేషన్లో కూడా మీరు అప్పుడు ఇదే రకమైన యాడ్స్ ఇచ్చారు కదా, అప్పుడు ఇస్తే తప్పేంటి, అప్పుడు ఇస్తే రైట్ ఏంటి, ఇప్పుడు ఇస్తే తప్పెందుకు అవుతుంది అనే ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. మాకు తెలిసినంత వరకు, మాకున్న సమాచారం మేరకు ఎక్కడైనా మీరు పోయి గూగుల్ యాడ్స్లో కానీ ఇంకెక్కడైనా చెక్ చేసుకోవచ్చు. వీ నెవర్ హ్యావ్ గివెన్ యాడ్స్ ఇన్ ఎనీ ఆఫ్ ది బిడ్డింగ్ యాడ్స్. అంటే గూగుల్ యాడ్స్ లాంటి బిడ్డింగ్ యాడ్స్లో కానీ ప్రైవేట్ వెబ్సైట్స్ కానీ మేము ఎప్పుడు యాడ్స్ ఇవ్వలేదు. స్పష్టంగా చెప్తాం, మేము యాడ్స్ ఇవ్వలేదు. మీరు చెప్పిన తప్పు. యాడ్స్ ఇవ్వడం, గవర్నమెంట్ యాడ్స్ బయటికి ఇచ్చి దానికి మనమే గవర్నమెంటే డబ్బు కట్టడం అనేది మీరు సాక్షి పేపర్లో ఇస్తున్నారు బయట, అట్లాగే ఆన్లైన్లో మీరు ఇస్తారు. మేమైతే ఇంతవరకు అట్లాంటి పని చేయలేదు. ట్రూత్. మీరే చెప్పారు ఐప్యాక్ మేము ఇవ్వట్లేదు, మా దగ్గర ఐప్యాక్ ఎంపానల్ కాలేదు అని. మేము ఐప్యాక్ ఇస్తామంటే ఎప్పుడు చెప్పలేదు. కానీ మీ యాడ్స్, వాళ్ళ యాడ్స్ గూగుల్లో చూస్తే దాదాపు చాలాసార్లు ఒకే విధమైన యాడ్స్ కనిపిస్తున్నాయి. ఒకే వీడియో మీ దగ్గర కనిపిస్తుంది, ఒకే విధమైన వీడియో వాళ్ళ దగ్గర కనిపిస్తుంది. సో కానీ ఇద్దరు యాడ్స్ ఒకే రకంగా ఉన్నాయి అని మాత్రం చెప్పాం. ఐప్యాక్ అయితే సొంతంగా ఆంధ్రప్రదేశ్ కోసము, వైసీపీ పార్టీ కోసము డబ్బులు ఖర్చు పెట్టదు కదా. పెడితే వైసీపీ పార్టీ పెట్టాలి, లేదా మీలాంటి వాళ్ళ పెట్టాలి. దీనికి మా మీద స్పష్టత లేదు అని ఆ రోజు చెప్పాం. ఇదే ప్లేస్లో ఇక్కడే నిలిచాం, స్పష్టత లేదు అని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. మేము రేట్ కార్డులు పాటించాము, ఎంపానల్మెంట్ కోసం బహిరంగ ప్రకటనలు ఇచ్చాము, కనీసం 5 కంటే ఎక్కువ సంస్థల ప్రచార ప్రకటనలు ఇచ్చాము, ఎక్సెట్రా చెప్పారు. రేటు కార్డు గురించి మేమేం మాట్లాడలేదు. ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ రేట్స్ కావచ్చు, మేమేం దాని గురించి అసలు మాట్లాడలేదు ఎప్పుడు. కానీ మేము చెప్పింది ఏమంటే 10 కొద్ది వెబ్సైట్స్ యాడ్స్ ఇచ్చారు అని మాత్రమే చెప్పాం. కనీసం 5 మంది తగ్గకుండా ప్రతి యాడ్స్ ఇచ్చామని మీరే చెప్తున్నారు. మీరు చెప్పిన 22 పాయింట్ డిఫెన్స్ ఆర్గ్యుమెంట్లో 5 సంస్థల కంటే తక్కువ కాకుండా ఎప్పుడు ఎక్కువే ఇచ్చామని చెప్తారు. మేము చెప్పింది కూడా అదే పాయింట్. మీరు 10 కొద్ది సంస్థలకు యాడ్స్ ఇస్తున్నారు, గవర్నమెంట్ యాడ్స్ ఇస్తున్నారు, గవర్నమెంట్ డబ్బు వాళ్ళకి ఇస్తున్నారు అని మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ప్రైవేట్ వెబ్సైట్లకు ఫిక్స్డ్ బ్యానరు, మూవింగ్ వీడియో, ఫిక్స్డ్ డిస్ప్లే ఈ విధంగా ఇచ్చారు అని అది అవసరమా అనేది ఇక్కడ ప్రశ్న. సో ప్రతిపక్షంగా మా అనుమానాల్ని, మా అభిప్రాయాల్ని మేము వ్యక్తం చేసాం. ఇందాక నేను చూపించినట్టు వివిధ విభాగాల నుంచి కూడా ఆదాయం ఆర్జిస్తుంది. ఆ మేరకు పరిపాలనా విభాగం వివిధ విభాగాలకు కూడా జీవో ఇచ్చింది అని. కానీ ఎక్కడ మీ ఆదాయ వ్యయాలు వివరాలు కనపడలేదు. క్యాగ్లో కూడా మీరు ఫైనలైజ్ అకౌంట్ గత 2 సంవత్సరాలుగా పెట్టలేదు. సో మీరు పారదర్శకత పాటించకుండా మమ్మల్ని అంటే ఎలా? ఫస్ట్ యూ బీ ట్రాన్స్పరెంట్. అండ్ లాస్ట్ పాయింట్, ఐ థింక్ లాస్ట్ బటన్ అనుకుంటాను, సాక్షిలో నుంచి వచ్చారు అన్నది ఇన్సిడెంటల్. సాక్షిని చాలామంది వచ్చారు, ఈనాడుకు వచ్చారు, జ్యోతికి వచ్చారు, అది ఇది అన్నారు. అసలు ఇక్కడ ఈనాడు పేరో జ్యోతి పేరో మేమే సాక్షి పేరు కూడా మాట్లాడాల. అసలు సాక్షి నుంచి ఇంతమంది వచ్చారనే విషయం కూడా తెలియదు. థ్యాంక్స్, మీరే చెప్పారు. ఏదో పేర్లు కూడా చెప్పారు. మీరు చాలా పేర్లు కూడా రాశారు. సాక్షి నుంచి ఫలానా వారు వచ్చారు, మా పవర్ పాయింట్లో ఎక్కడా మేము చెప్పనే లేదు. యూ కెన్ గో బ్యాక్. ఇది ఫేస్బుక్లో ఉంది, మా వెబ్సైట్లో ఉంది, అన్నిట్లో ఉంది. లాస్ట్ టైం పెట్టిన ఇది మేము ఎక్కడా సాక్షి నుంచి మీరు తీసుకోవచ్చు. మేము చెప్పిన వైసీపీ సోషల్ విభాగాన్ని నుంచి తీసుకున్నారని చెప్పాక కానీ సాక్షి నుంచి చెప్పలే. కానీ అది వేరే పాయింట్. చాలామంది వచ్చారు, చాలా డిపార్ట్మెంట్లో ఉన్నారు. కానీ మాకు తెలియని విషయాలు సాక్షి నుంచి ప్రభుత్వంలోకి ఎవరెవరు తీసుకున్నారో కూడా మీరే అఫీషియల్గా స్పష్టంగా మీ యొక్క 22 పాయింట్ ద్వారా చెప్పారు. దానికి ధన్యవాదాలు. కొద్దిమంది డిజిటల్ కార్పొరేషన్ అండ్ INPRలో జీతాలు తీసుకుంటూ సాక్షిలో పనిచేస్తున్నారు అని మాకున్న సమాచారం మేరకు మేము చెప్పాము అంతే.
సరే 22 పాయింట్లు ఇచ్చారు. వీ హ్యావ్ కేటగారికలీ ప్రూవ్డ్ దట్ ఆల్ ది 22 పాయింట్స్ వర్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. ఇది ఫ్యాక్ట్ చెక్ కానే కాదు అంటే బాగుండదు, కానీ ఇట్స్ అ ఫేక్ చెక్. సో మీరు మిమ్మల్ని డిఫెండ్ చేసుకోవడంలో తప్పేం లేదు. మీకు ఒక ఆర్గనైజేషన్గా మీరు డిఫెండ్ చేసుకోవాలి, డిఫెండ్ చేసుకోండి. కానీ మేము చెప్పిందంతా వాస్తవం అని మేము ఇంకొకసారి సాధికారికంగా ప్రూవ్ చేసాం. సో ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు తెలియచేది ఏంటంటే, మీరు ప్రభుత్వ కార్యక్రమాలు మీరే ఒప్పుకున్న దాన్ని బట్టి మీరు ప్రభుత్వ కార్యక్రమాలని అత్యధికంగా యాడ్స్ని వివిధ మాధ్యమాల్లో మీరు చూపిస్తున్నారు అనేది మీరు ఒప్పుకున్నారు, మేము చెప్పాం. ఒక డిస్గేజ్డ్ అడ్వర్టైజ్మెంట్ కిందకు వస్తుంది ప్రతిపక్షంగా ఇది మా యొక్క అభియోగం. ఇప్పుడు మీరు ఎంతసేపటికి మేము సూర్యులం ధీరులం వీరాది వీరులం చెప్పుకుంటూ ఇస్తూ ఉంటే ఇట్స్ కాల్డ్ డిస్గేజ్డ్ యాడ్ అంటారు. అంటే ఒక ముసుగు వేసుకున్న టైప్ యాడ్ అది. అట్లాంటి యాడ్స్ అనేది ఇవ్వకూడదు. మీకు ఇంకోసారి చెప్తాం, లాస్ట్ టైం చెప్పాం, చాలా యాడ్స్ పొలిటికల్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అని గూగుల్ కూడా మీ యాడ్స్ని రిమూవ్ చేసింది. చాలా యాడ్స్ని. ఒకసారి మళ్ళీ లాస్ట్ టైం చూపించాము, మళ్ళీ ఇంకోసారి నేను చూపించలేదు, కానీ మీ యాడ్స్ని పొలిటికల్ యాడ్స్ అని చెప్పి గూగుల్ రిమూవ్ చేసింది. అంటే ఖచ్చితంగా దీంట్లో పొలిటికల్ ఫ్లేవర్ ఉంది. యు ఆర్ నాట్ డూయింగ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ది గవర్నమెంట్ అండ్ ది పీపుల్. యు ఆర్ ట్రైంగ్ టు help the government. You are trying to be a YCP agency which is trying to be helpful to the party, not the government. నైతిక రుజువర్తన అనేది ప్రభుత్వంలో ఎవరున్నా అవసరం. ఎందుకంటే నేను చేసేదంతా రైటు, మేము జీవో ఇచ్చుకున్నాం కాబట్టి, మాకు అది మ్యాండేట్ కాబట్టి, మేము మీ కంటెంట్ కార్పొరేషన్ పేరు మార్చేసాం కాబట్టి, మేము మ్యాండేట్స్ మార్చేసుకున్నాం కాబట్టి, ఆ మేరకు మేము జీవో ఇచ్చేసాం కాబట్టి, మేము చేసేదంతా చట్టబద్ధమేంటే జీవోలు ఏమన్నా పైనుంచి వస్తాయా? కాదు, జీవోలు కూడా మనం రాసుకునేవే. వేరే వాళ్ళ ఎక్కడి నుంచి ఎవరు జీవోలకు మనం రాసుకున్నామంతా మనకు చట్టబద్ధం అని అనిపిస్తే ఎట్లా? ఆ జీవోల యొక్క చట్టబద్ధతే మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఆ నైతికత అనేది మీ యాక్టివిటీస్లో లోపించింది అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీగా మా అభిప్రాయం, మా అభియోగం. మేము లాస్ట్ దాని పవర్ పాయింట్లో కానీ ఇప్పుడు కానీ చెప్పేది ఏంటంటే, బేసిక్గా మనం ఒక ప్రభుత్వ కార్పొరేషన్ ఉన్నప్పుడు వీ షుడ్ యాక్ట్ యాజ్ ఎ గవర్నమెంట్ కార్పొరేషన్. వీ షుడ్ నాట్ యాక్ట్, ది డిజిటల్ కార్పొరేషన్ షుడ్ నాట్ యాక్ట్ యాజ్ ఎ వింగ్ ఆఫ్ YSRCP or the wing of the government which is helping a particular A అనే పొలిటికల్ పార్టీకో, B అనే ఇంకో సంస్థకో, C అనే ఇంకో దీనికో పనిచేయకూడదు. ఇట్ హ్యాస్ టు బి ఒరిజినల్ అండ్ న్యూట్రల్ డిపార్ట్మెంట్ ఆల్ ది టైమ్. అండ్ మోర్ సో యువర్ ఎ కార్పొరేషన్. మీరు గవర్నమెంట్ నుంచి గ్రాంట్ తీసుకుంటూ మీరు సంపాదించకుండా ఆ గ్రాంట్ని ఖర్చు పెడుతూ ఉంటే దాన్ని మేము క్వశ్చన్ చేస్తే మీరు తప్పంటే ఎట్లా? So these are all the issues that we want to make the people know. వాళ్ళు ఇచ్చినవన్నీ తప్పు, దీని యాక్చువల్ ఇష్యూ ఇది అని ప్రజలకు తెలియపరచడం కోసమే ఈ డీటెయిల్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఇంకేమన్నా ఉంటే మీరు మళ్ళీ మీకు ఇంకా ఏమన్నా డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ ఉంటే తీర్చడానికి కూడా సంసిద్ధంగా ఉంటాం మేము ఎప్పుడు. సో ఖచ్చితంగా ఈ ఇష్యూలో మేము పూర్తి స్థాయి సమాచారంతో ఉన్నాము. ఏ రకమైన గల్ఫ్ మా దగ్గర లేదు, గ్యాప్ మా దగ్గర లేదు. ఉంటే గ్యాప్ మీ దగ్గరే ఉంది. మీరు సర్దిద్దుకుంటే డిజిటల్ కార్పొరేషన్ ఇస్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ, ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ టు రియలీ డిసెమినేట్ ది వ్యూస్, ది యాక్టివిటీస్ ఆఫ్ ది గవర్నమెంట్. సో ఆ పని మీరు చేస్తే మాకంటే సంతోషించేవాళ్ళు ఎవరు? రాజకీయాలు ఉంటాయి, ప్రభుత్వాలు ఉంటాయి, కానీ ఒక కార్పొరేషన్ తన పని తను చేస్తూనే ఉండాలి. ధన్యవాదాలండి.